నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అటు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పర్యటన ఎంతో రసవత్తరంగా సాగింది. రెండు రాష్ట్రాల పరిష్కారాల సమస్యలు చాలా 2 రోజుల నుంచి అది ఎంత బీభత్సం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఇక అదొక ఎత్తైతే నిన్న టీడీపీ భవన్లో ఆయన మాట్లాడిన మాటలు, దాంతోపాటు ఆయనను అంటే గతంలో టీడీపీతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కలవడము కొంచెం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో మరొకసారి టీడీపీ బాస్ ఏమైనా దుకాణం తెరవబోతున్నారా, తెరిస్తే ఎలా ఉండబోతోంది, మరి ఇప్పుడు బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం అన్న ప్రశ్న రైజ్ అవుతున్న సందర్భంలో వీళ్ళెళ్ళి కలవడాన్ని ఎలా చూడాలి, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మనురాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ బాస్ రాకను టీడీపీ శ్రేణులు తెలంగాణలో ఏ రేంజ్లో సెలబ్రేట్ చేశారో మనం చూసాము. మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాను అంటూ కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముందంటే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు నిజంగా మరొకసారి అంటే తెలంగాణలో టీడీపీ పునర్వైభవము ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? అంటే చంద్రబాబు నాయుడు చాలా రాజకీయ చతురుడు. అసలు మొన్నటి వరకు అసలు పార్టీ అసలు ఆంధ్రాలోనే పుట్టి మునుగుద్ది అనుకునే పరిస్థితి నుంచి నెమ్మదిగా అక్కడ ఘనమైన మెజారిటీ సాధించి అక్కడ పార్టీ నిలబెట్టుకుంది. అవును. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు ఆయన వెంటనే ఆయన లెటర్ రాశాడు. ఇది 2 రాష్ట్రాల మధ్య చర్చలు, వీటికి సమస్యలు ఏమైనా ఉంటే మనమే అని ఆయనే చొరవ తీసుకుని రాశాడు. తీసుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడాడు, రేవంత్ రెడ్డితో చర్చలు చేశాడు. అదే సమయాన్ని అదే సందర్భాన్ని ఆయన ఇక్కడ టీడీపీని మళ్ళీ చిగురించడానికి ఒక అవకాశం కింద మార్చుకున్నాడు. ఆయన వచ్చింది చర్చల కోసం. చర్చలకు వచ్చినట్టు చర్చలు ముగించుకుని పోలా. ఆయన మళ్ళీ అక్కడ కూర్చున్నాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ అందరిలో అంటే ఇంతకుముందు కూడా ఆయన 2 కళ్ళ సిద్ధాంతం అని 2 రాష్ట్రాల్లో వేళ్ళు పెడతాడని, ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తోటి ఇక ఈ ఆంధ్రోడు మళ్ళీ వచ్చి ఆంధ్ర పాలకులందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్ర రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేది ఈ ఆరోపణలన్నీ చేయడంతో ఆయనకి ఇప్పటివరకు పట్టు చిక్కలే. ఇప్పుడు బీఆర్ఎస్ యాక్చువల్ టీఆర్ఎస్గా ఉన్న తెలంగాణ సెంటిమెంట్ తోటి ఉన్న టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేజేతుల అత్యాశతోటి మనం బీఆర్ఎస్ కింద మార్చుకుని జాతీయ స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ ప్రధాని, ఇక్కడ కేటీఆర్ సీఎం అనే ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆయన. ఆయన అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయనకు ఒక అవకాశం దొరికింది కాబట్టి ఆయన ఒక నాయకుడు అయ్యాడు. కానీ ఆయన ఓవర్గా ఎస్టిమేట్ చేసుకుని ఏం చేశాడు, పార్టీని దెబ్బతీసుకున్నాడు. నిజానికి కాంగ్రెస్ గెలుస్తుంది మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అని ఎవరు పూర్తి స్థాయిలో అనుకోలేదు. కాంగ్రెస్ ఎందుకంటే రేవంత్ రెడ్డి లేదా కొత్త నాయకుడు, మిగతా లీడర్స్ వాళ్ళతో సయోధ్య కుదరపోవటం, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నారు. ఇప్పుడు అది కేసీఆర్ కొంత అహంకారంతో వ్యవహరించడం కానీ, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుంది కానీ, అంతేకాకుండా ఇక్కడ ప్రజాస్వామిక శక్తులను కూడా ఇప్పుడు ధర్నా చౌక్ని ఇది చేయటము, ఆర్టీసీ సమ్మె విషయంలో ఆయన పిచ్చి పిచ్చి కామెంట్లు చేయటం, అంటే ఒక నియంతలాగా బిహేవ్ చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఈవెన్ జర్నలిస్టుల విషయంలో కూడా వాళ్ళు ప్రెస్ మీట్కి పోతే వాళ్ళతో ఆడుకున్నాడు. జనరల్గా ఎప్పుడు పోయిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద ప్రశ్నలు సంధిస్తారు, ఆయన వీళ్ళ మీద జోకులేసి చివరికి వాళ్ళని మొత్తం నిర్వీర్యం చేశాడు. అంటే మీడియాకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. అంటే ఈయన ప్రజాస్వామ్య విలువల పట్ల ఈయనకి నమ్మకం లేదనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో చాలా ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా అండర్ కరెంట్గా పనిచేశారు. అంటే కర్ణాటకలో కూడా అంతే జరిగింది. ఆ హిజబు అవన్నీ తీసుకురావడంతో జనాలకు చిరాకు పుట్టి ఇక్కడ కూడా చాలా ప్రజా సంఘాలు వాళ్ళందరూ కూడా అంతర్లీనంగా ఈ నియంతృత్వ ధోరణులకు, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేస్తాం, ప్రదర్శన చేస్తామని వాళ్ళు అడిగారు. వాళ్ళకి ఆ హక్కు ఎక్కడి నుంచి ఉంటుంది? ధర్నా చౌక్ని క్లోజ్ చేసావు, ఎవడైనా సరే ధర్నాలు చేస్తాను ఏమైనా చేస్తాను. ఇట్లా ఆయన చేతులారా ఆయన టీఆర్ఎస్ని పాడు చేసుకోవటం వల్ల ఇక్కడ ఒక పొలిటికల్ స్పేస్ ఏర్పడింది, పొలిటికల్ వ్యాక్యూమ్ కొంత ఏర్పడింది. అంటే ఇప్పుడు మెయిన్ పోటీ బీజేపీకి కాంగ్రెస్కి మధ్య అయినప్పుడు కూడా బీజేపీకి కాంగ్రెస్తో పూర్తిగా పోటీ పడే అంత బలం లేదు. అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారు. అంటే బీజేపీకి ఇంతకు ముందులాగా ఇప్పుడు పాత బస్తీ వ్యవహారాలని రెచ్చగొట్టి ఇమీడియట్గా వచ్చేది కూడా లేదు. జనం కూడా అందరూ తెలుసుకుంటున్నారు. అందుకని ఏంటంటే ఇప్పుడు కొంత స్పేస్ ఉంది. ఆ స్పేస్ని గమనించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక టీడీపీని మళ్ళీ తీసుకురావాలి. అంటే ఈ మొన్న ఎలక్షన్స్కి ముందే ఆయన ప్లాన్ చేశాడు, కాసాని జ్ఞానేశ్వర్ని ఇక్కడ అధ్యక్షుడిగా పెట్టి చేశాడు. కానీ ఆయన ఈలోగా అనుకోకుండా ఈయన జైల్లో పెట్టడం, కేసులు బనాయించడంతో ఈయన కాన్సన్ట్రేట్ చేయలేమని చెప్పేసి అప్పటికి ఆయన ఆపాడు దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఇక్కడ నమ్మకం వచ్చింది, అంటే మళ్ళీ మనం ఇక్కడ టీడీపీని తీసుకురావచ్చు.
నా నమ్మకానికి ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన జనసేన కూటమి పొత్తులో ఉంది. ఉన్నారు. ఇప్పుడు జనసేన, బీజేపీ ఇక్కడ ఆల్రెడీ కలిసి వాళ్ళు మొన్న ఎలక్షన్స్లో కూడా కలిసి పోటీ చేశారు. టీడీపీ అంటే మొన్న ఆయన కష్టాల్లో ఉండటంతో ఆయన అప్పటికి ఆ కూటమిలో ఆయన లేడు, ఎన్డీఏ కూటమిలో లేడు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామిగా రైట్ రాయల్గా ఇక్కడ టీడీపీ కార్యకలాపాలు సాగించవచ్చు. ఓకే. అంటే ఇంతకుముందు నువ్వు తెలుగుదేశం, నువ్వు ఆంధ్రాడు ఇవన్నీ మాట్లాడావు, కానీ ఇప్పుడు ఒక ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కింద ఈయన కార్యకలాపాలు సాగించవచ్చు. దానికి తోడు ఏంటంటే ఈ తెలంగాణలో అప్పుడు ఆయన చెప్పేది కూడా ఏం చెప్తున్నాడు, ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ అన్నాడు. ఎందుకంటే హిమాయత్ నగర్లో మొదటిసారిగా ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎన్టీఆర్ ఆ పార్టీని స్థాపించాడు, హైదరాబాద్లో స్థాపించాడు అనేది. అంటే ఇంతకుముందు ఆ విషయాన్ని ఆయన డైరెక్ట్గా చెప్పుకోలేకపోయాడు, ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉంది. అవును. ఇప్పుడు కేసీఆర్ చేసిన పనుల వలన మన తెలంగాణ లీడర్ అయ్యి మన తెలంగాణకి చేసింది ఏంటి? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎట్లా చేశారో అట్లాగే చేశారు. అట్లాగే వాళ్ళు కాంట్రాక్ట్లు ఇవ్వటం అవన్నీ కానీ ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇస్తున్నారనే విమర్శలు కూడా వచ్చినాయి. ఇప్పుడు కాళేశ్వరం కానీ మిగతాయి కానీ మెగాకి వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లే. అంటే ఎవరైనా సరే ఒకటే, పాలకుడు ఎవరైనా సరే తెలంగాణ ప్రజల వాళ్ళు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ దీనికి సంబంధించి ఏమి చేయరండి. అప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంది, తెలంగాణ జీవన విధానం వేరు, తెలంగాణలో చెరువులు ఇవన్నీ ఉన్నాయి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి. వీళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు వచ్చేసేసి మొత్తం కూడా పాడు చేసేసి మన సంస్కృతి మీద దెబ్బతీస్తున్నారు. గోబ్యాక్ ఆంధ్ర బస్సు, ఆంధ్ర మెస్సు అంటే ఇవన్నీ వచ్చినాయి. ఆ సెంటిమెంట్ ఇప్పుడు పోయింది. పోయాక ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ దొరికింది. దాని తోడు ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్కి వెళ్ళిన పాత తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా సీనియర్ తెలుగుదేశం నాయకులందరూ కూడా వాళ్ళకి టీడీపీ లేకపోవడం వల్ల వాళ్ళు అనివార్యంగా వేరే పార్టీలోకి బీఆర్ఎస్ లో కూడా ఈ నియంత్రిత ధోరణితో అక్కడ ఇమ్మడలేక కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళందరూ డెఫినెట్గా మన కాంగ్రెస్కి ఇప్పుడు ఆ కమ్మ సామాజిక వర్గం కానీ లేదంటే పాత తెలుగుదేశం లీడర్స్ కానీ వాళ్ళందరూ మద్దతు ఉండటం వల్లనే కాంగ్రెస్ గెలవటానికి ఒక కారణం. అదొకటే కారణం అని చెప్పలేము, అదొక కారణం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వీళ్ళంతా కూడా 30-40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాళ్ళు, వాళ్ళకు ఉండే పట్టు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇప్పుడు తుమ్మల వీళ్ళు రావటం వల్ల, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా రావటం వల్ల ఖమ్మం ఏకపక్షంగా వారు వన్ సైడ్ అయిపోయింది అది ఇంకా కంప్లీట్గా. అట్లా మిగతా జిల్లాల్లో కూడా ఇట్లా జరిగింది. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడుని వీళ్ళు కూడా కలవటానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా రేపు వీక్ కావచ్చు, రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. పొలిటీషియన్స్ ఎవరి కాళ్ళే వాళ్ళ కెరీర్ని కూడా చూసుకుంటారు, వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఏ పార్టీలో అవకాశం ఉందనుకుంటే ఆ పార్టీలో అట్లాగే పాత ప్రేమలు ఉంటాయి. అంటే ఇప్పుడు పాత ప్రేమలతో వెళ్ళి కలిస్తే నిజంగానే ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన మెయిన్ ఎమ్మెల్యేలు టీడీపీతో వాళ్ళకు అనుసంధానం ఉందన్న విషయం తెలిసిందే. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితిలో వెళ్ళి కలవడాన్ని నిజంగా అంటే ఫ్రెండ్లీగా మా అధినేత వచ్చాడు అని కలవడానికి వెళ్ళారని అనుకోవచ్చా, లేకపోతే బలోపేతం చేయాలనుకుంటున్నారు కాబట్టి దానికైనా ఊతం ఇచ్చే విధంగా అంటే పొలిటికల్ వెండట్ ఏదైనా ఉందని అనుకోవాలా, లేకపోతే నార్మల్గానే విష్ చేయడానికి? ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు మొదటిసారిగా ఆయన పోయి కలిశారు అంటే పాత పరిచయం ఉంటుంది. నెక్స్ట్ ఆయన ఏదైనా వీళ్ళకి ఇప్పుడు పార్టీ మళ్ళీ పెరుగుతుంది అనుకోండి, టీడీపీ రేపు బలం పుంజుకుని రేపు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే వీళ్ళు మళ్ళీ దీంట్లో చేరడానికి వాళ్ళకి అభ్యంతరం ఏముంటుంది? అంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా ఒకే పార్టీతో పుట్టి ఒకే పార్టీతో ఇప్పుడు డి శ్రీనివాస్ కానీ కేశవరావు కానీ వాళ్ళు కాంగ్రెస్లో పుట్టినాళ్ళు, బీసీ లీడర్స్, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుభవించిన పదవులు లేవు, ఏం లేవు. వాళ్ళు పోయి బీఆర్ఎస్లో పోయారు. చివరిలో నేను పోయేటప్పుడు నా కాంగ్రెస్ జెండా అని డిఎస్ వచ్చాడు, ఇప్పుడు ఏమో కేసీఆర్ వస్తున్నాడు. ఆయనకు క్యాబినెట్ హోదా వర్నే రాలా, ఆయన క్యాబినెట్ హోదా సలహాదారు. ఇప్పుడు ఇక్కడ రివర్స్ అయిపోయింది కాబట్టి వెళ్ళారు, రివర్స్ కాకపోయిందైతే బీఆర్ఎస్ అంటే కంటిన్యూ అయిపోయేవాళ్ళు కదా. పాలిటిక్స్లో కూడా పొలిటీషియన్స్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్తున్నారు. అంటే ఇప్పుడిప్పుడు వీళ్ళు వెళ్తారు, లేదంటే తెలుగుదేశం ఇదేని కాదు, కానీ ఇప్పుడు ఒక స్ట్రాటజిక్గా కూడా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనిషిలాగా ఏం మాడుతున్నాడు, తెలుగు జాతి మనం విడిపోయినప్పుడు కూడా అదే ఆయన ఎవరో సినిమాలో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని తల్లా పెళ్ళాం సినిమాలో చెప్పినట్టు ఇప్పుడు ఆ స్లోగన్ తీసుకుని నెమ్మదిగా అంటే 2 రాష్ట్రాలు సపరేట్గా ఉన్నప్పుడు కూడా మనం కలిసి పయనిద్దామని ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు నేను తీర ప్రాంతంలో వాటా అని పోర్ట్స్ అవన్నీ అడుగుతున్నారు. అంటే అవి మనకి వార్తలు వచ్చినట్టు కాకుండా తెలంగాణకి ఒక డ్రై పోర్ట్ అవసరం. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అవన్నీ జరగాలంటే ఒక డ్రై పోర్ట్ అక్కడ వాళ్ళకి అక్కడున్న పోర్టుల్లో వాళ్ళకి కొంత కేటాయించితే ఈ ఎగుమతులు దిగుమతులు కూడా ఈజీ అవుతాయి అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు అంటేనే బిజినెస్ కదా, అట్లా కొంత అంటే ఇవన్నీ 2 రాష్ట్రాలు కలిస్తే ఇప్పుడు హైదరాబాదు విజయవాడ ఎక్స్ప్రెస్ వేని డెవలప్ చేసి దూరం తగ్గిస్తే
ఇప్పుడు అక్కడ ఏపీకి ఎయిర్పోర్ట్ లేదు, అందరూ శంషాబాద్కి రావాల్సింది. ఉమ్. ఇట్లా ఇక్కడ కొంత మార్కెట్ నీడ్స్ తీర్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే మంచిది అనే స్లోగన్ తీసుకుని, అంటే ఇంత ముందులాగా ఆ విభజనకు సంబంధించిన ఎమోషన్స్ ఇప్పుడు కొంత తగ్గిపోయినాయి కాబట్టి కలిసి పయనం చేద్దాము, ఇప్పుడు ఏదైనా ఉంటే చర్చల ద్వారా సాగించుకుందాము అనుకుంటే ఒక స్ట్రాటజిక్గా ఆయన వస్తున్నాడు. రేపు రాజకీయాల్లో కూడా ఆయన అదే ప్రయోగించవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఏపీలో అయితే కూటమి ఉంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బీజేపీతో కలిసి నడుస్తామనేసి అని ఆల్రెడీ చెప్పారు. మరంటే ఆ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటున్నాం అన్నప్పుడు మరి కూటమికి సంబంధించి తెలంగాణలో మరి అనౌన్స్ చేయకపోవడాన్ని ఇక్కడ కూడా కూటమితోటే ముందుకెళ్తాం అంటే ఇంక అనౌన్స్ చేయక్కర్లేదు, ఎందుకంటే హీజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం అనేది ఇంతకుముందు బయట నుంచి కూటమికి మద్దతు ఇచ్చిన పార్టీ కాదు. ఇప్పుడు ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. కంపల్సరీగా వీళ్ళ ముగ్గురు ఒక కూటమికి చెందిన వాళ్ళే. అంటే రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు సర్దుబాట్లు చేసుకోవడం అవన్నీ కానీ, ఎందుకంటే పైనుంచి క్లియర్ అయింది, సెంట్రల్ నుంచి క్లియర్ అయింది కాబట్టి వీళ్ళ పార్టీని వీళ్ళు డెవలప్ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఏ పార్టీనైనా అంటే ఇక్కడ మరి బీజేపీ నేతలను కలవడం కావచ్చు, వెళ్ళి మాట్లాడడం కావచ్చు, తెలంగాణలో జరగలేదు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎంపీ ఎలక్షన్స్లో వచ్చిన జోష్ని చూసి ఇంకా దాన్ని పాగా వేయాలి, జిహెచ్ఎంసీ ఉన్నాయి, మళ్ళీ సర్పంచ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత హంగామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ మరి వాళ్ళని కలవడం కానీ లేకపోతే మనం కూటమి కానీ ఇక్కడ కూడా వెళ్తున్నామని ఎక్కడ అనౌన్స్మెంట్ కానీ జరగలేదు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, ఎందుకంటే కిషన్ రెడ్డి వెంకయ్యనాయుడు శిష్యుడు. వెంకయ్యనాయుడు వీళ్ళకి హెల్ప్ చేస్తాడు, ఆయన అవసరమైతే ఆయన దౌత్యం చేయొచ్చు. అంటే బీజేపీ తోటి ఇప్పుడు నిజానికి వీళ్ళకేం గొడవలు లేవు. ఇప్పుడు చంద్రబాబుకి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలతో గొడవలు ఏం లేవు, ఘర్షణలు ఏం లేవు. అంటే పొలిటికల్గా పోటీ అంటే ఇప్పుడు ఎవరి శక్తి వాళ్ళది, ఎందుకంటే బీజేపీ కూడా ఇక్కడ పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో బలంగా లేదు, అన్ని చోట్ల గెలిచే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఏంటంటే వీళ్ళ బలం వీళ్ళు చూపించుకొని వీళ్ళు కొన్ని చోట్ల బలోపేతమై కొన్ని సీట్లు వీళ్ళు సంపాదిస్తే వాళ్ళే వీళ్ళ దగ్గరికి బేరసారాల కోసం వచ్చే అవకాశం ఉంది. అంటే బేసిక్గా ఇక్కడ తెలుగుదేశాన్ని మళ్ళా చిగురించి మళ్ళీ ఆయన నిలబెట్టగలిగి ఎన్ని స్థానాలు ఆయన సాధించగలుగుతాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, వాటిలో ఎందుకంటే అదే బిగినింగ్, పునాది అక్కడి నుంచే కాబట్టి అక్కడ మళ్ళీ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తే ఇబ్బంది అయిపోతుంది. అదే అంటున్నాను సార్, ఇప్పుడు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీని చూడట్లేదు. అంటే విడిగా చూడటం అనేది ఇప్పుడు మనం చెప్పలేము, ఎందుకంటే రేపు ఇది జస్ట్ బిగినింగ్. అంటే ఆయన మనం కలిసి నేను ఇక్కడ దుకాణం తెరుస్తాను అన్నాడు తప్ప ఆ దుకాణానికి తెరవటం అనే ఆలోచన చెప్పాడు ఆయన. దుకాణం తెరవాలి అంటే దానికి ఏర్పాట్లు చేసుకోవాలి, దానికి ఏమి ప్రత్యేకంగా ఆల్రెడీ ఉన్నదే కదా, ఈ మ్యాన్ పవర్ వెళ్ళిపోయిన కార్యకర్తలను తెచ్చుకోవాలి, వాళ్ళందరికీ ఈయన మీద నమ్మకం రావాలి. ఇప్పుడు బలమైన నాయకులు లేరు, అంటే చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు ఇంతకుముందు, నరసింహులు వీళ్ళందరితో చేశారు. అంటే అప్పుడు పరిస్థితి వేరు, ఎందుకంటే అప్పుడు ఇక్కడ కంప్లీట్ చితికిల పడిపోవడం, ఫస్ట్ గెలిచినప్పుడు కొంత దాని మీదనే ఫోకస్ చేస్తారు, తెలంగాణ మీద చేయకపోవడం వల్ల కొంత పార్టీ డల్ అయింది అనేది ఒకటి. ఈవెన్ ఓటుకు నోటు దాంట్లో ఈయన ఉండడం వల్ల ఇక్కడ ఏం చేసినా మళ్ళీ ఇబ్బంది అవుతుందన్న ఒక కాజ్ తోటి దాన్ని ఇంకా దీన్ని మెల్లిమెల్లిగా పట్టాలు తప్పించారన్నది ఇంకో వాదన. ఇప్పుడు సెకండ్ టైం చూసేసుకునేసరికి అయితే అసలు ఇంకా పార్టీ అక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ మొత్తం డీలా పడిపోయారు. అయినా సరే కాసాని జ్ఞానేశ్వరిని తెర మీద తీసుకురావడం కావచ్చు, బీసీ వాదాన్ని వినిపించే ప్రయత్నం కావచ్చు, అసలు చివరి నిమిషం వరకు ఎలక్షన్లో ఉంటుందని చెప్పేసి ఇంకా ఆయన జైలుకి వెళ్ళడము, ఆ తర్వాత ఈ ఎలక్షన్లో ఉండట్లేదు అని చెప్పడం ఇదంతా చూసాము. మరి ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ముందున్న ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈయన గట్టిగా అనౌన్స్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కాంగ్రెస్ని ఆల్టర్నేట్గా చూస్తున్నారు కానీ బీజేపీని చూడట్లేదు అనేది ఉన్నారండి. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి ఆయనకి ఎంట్రీ దొరకకపోతే ఇక్కడికి రావచ్చు, ఎందుకంటే వాళ్ళు బలంగా గెలిచే నాయకులు కావాలి. ఇది రైట్ టైం కదా ఇప్పుడు దీన్ని ఎందుకు అంటే మీరే అన్నారు ఆయన చాణక్యత ముందు అని అంటే అసలు ఆయన ఆలోచన ముందు ఆయన స్ట్రాటజీ ముందు ఎవరు నిలబడరు అనేసి. ఇప్పుడు కరెక్ట్ టైంలోనే ఆయన అడుగు పెట్టారు. ఇప్పుడు ఆల్టర్నేట్ లేకుండా కూడా బీఆర్ఎస్ నేతలు ఎందుకు మన కాంగ్రెస్లోకి వెళ్ళాలా, అసలు ఏంటిది లేదా అన్న ఒక ఆలోచన కూడా ఇక్కడ తెరమిది తీసుకో. అదే కాంగ్రెస్లోకి వెళ్ళటానికి ఇబ్బంది ఉండి బీజేపీలోకి వెళ్దామని ఆలోచన ఉన్న వాళ్ళు కూడా టీడీపీలోకి రావచ్చు. ఇప్పుడు సపోజ్ ఆయన ఇప్పుడు బీజేపీ ఎంపీకి ఈటెల రాజేంద్ర ఉన్నాడు, అంటే ఆయన వస్తాడని కాదు, ఈటెల రాజేంద్ర బలమైన నాయకుడు, ఆయన బలమైన సామాజిక వర్గం, ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం. ఇప్పుడు ఆయన బీజేపీలో ఎమ్మెల్యేపోతున్నాడు, ఆయన కాంగ్రెస్లోకి పోయినసారి కూడా వెళ్తాడు అనుకున్నారు, వెళ్ళలేదు. అట్లా కాకుండా అసలు ఇక్కడ ఈ పార్టీకి కూడా బలమైన లీడర్ కావాలి, ఒక చరిష్మా ఉన్న తెలంగాణ మార్కున్న లీడర్ కావాలి. సపోజ్ ఈటెల రాజేంద్రని ఇక్కడ ఆయన తీసుకొచ్చి ఇక్కడ మొత్తం పార్టీ అబ్జెప్పాడు అనుకోండి,
అంటే వనరుల కొరత లేదు. చంద్రబాబు నాయుడు వనరులు అంటే డబ్బు పుష్కలంగా ఎక్కడైనా సరే మొబిలైజ్ చేయగలడు. డెడ్లీ కాంబినేషన్ సార్ సీరియస్గా. అంటే ఇప్పటికే ఒకటి కన్ఫర్మేషన్ ఏంటంటే ఈటెల రాజేందర్కి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి అయితే ఇవ్వట్లేదు అన్న ఒక కన్ఫర్మేషన్ న్యూస్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. బట్ కొంత సంఘం వాళ్ళు కావచ్చు, అందులో ఉన్న ఓ వర్గం వాళ్ళు కావచ్చు, ఆయనకు అసలు ఇది ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. నిజంగా కనుక ఇప్పుడు పావులు కదిపి ఇటువైపు టర్న్ చేస్తే మాత్రము సీరియస్లీ ఇప్పుడు ఆయనకున్న తపనకు ఇక్కడ ఇప్పుడు ఈయనకున్న వనరులకు క్యాండిడేట్ అని చెప్తాడు చంద్రబాబు. సింపుల్ గా ఆయన ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే కదా, నువ్వే సీఎం క్యాండిడేట్ అని చెప్తాడు. అట్లాగే ఇప్పుడు బీజేపీతో కూడా మాట్లాడుకుంటాడు. ఎందుకంటే మొన్న కూడా అక్కడ సీట్లు ఇచ్చే ముందు బీజేపీ జనసేన సీట్లని కొన్నిటిని అభ్యర్థులను గోడ దాటించడం ద్వారా వాళ్ళని ఇప్పుడు ఫలానా అభ్యర్థిని పెట్టాలనుకున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి బీజేపీ వాళ్ళు నర్సాపురం సీట్ ఇస్తారని ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆయనకి రాలేదు. చివరికి ఏం చేశాడు, ఆయన తీసుకొచ్చి మళ్ళీ తెలుగుదేశంలో తీసుకొచ్చి పెట్టి ఆయనకి ఏదో సీట్ ఇచ్చారు. అట్లాగే మండలి బుద్ధప్రసాద్ ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన్ని జనసేనలోకి తీసుకొచ్చి ఆ జనసేన తిప్పించాడు. అంటే ఇప్పుడు మొన్న కొత్తగా ఒక తంత్రం అనేది అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఏంటంటే కొంత విషయాల్లో బీజేపీని ఒప్పించాడు అక్కడ. అంటే అక్కడ బీజేపీ ఉన్న పొజిషన్ కి తెలంగాణలో ఉన్న బీజేపీ ఉన్న పొజిషన్ కి చాలా తేడా సార్. ఇక్కడ ఉన్నగా కొంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, లీడర్లు ఉన్నారు. ఏపీలో బీజేపీకి అవసరం కాబట్టి అక్కడ కూటమిలో ఉంది అనేది అందరికి తెలుసు. బట్ తెలంగాణలో ఇప్పుడు ప్రత్యామ్నాయం బీజేపీ అన్న ఒక స్టాండ్ తీసుకొస్తున్నారు కాబట్టి అంత ఈజీగా ఈ సర్దుబాటు అవుతుంది అంటారా? ఇది ఒక ఊహాత్మకమైన విషయం నేను చెప్పింది. అంటే పాసిబిలిటీస్ జరగవచ్చు సార్. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం బీజేపీ వాళ్ళని కూడా ఒప్పిస్తాడు. బీజేపీ వాళ్ళని ఇందాక నేను చెప్పాను కదా, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి అండగా ఉంటారు. అట్లాగే ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణకి తెలంగాణ బ్రాండు కేసీఆర్ని ఢీ కొట్టగలిగిన ఒక సీఎం కావాలనుకోండి, అప్పుడు బీజేపీ టీడీపీ కలిసి ఫామ్ చేసేటప్పుడు ఈటెల ఉంటాడు, బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇదంతా హైపోథెటికల్ అయినప్పటికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కావాల్సింది ఏంటంటే తెలంగాణలో ఒక బలమైన లీడర్ పార్టీని లీడ్ చేసేవాడు కావాలి. ఆ లీడ్ చేసేవాళ్ళు దొరికితే ఆయన ఏమైనా చేయగలడు. ఎందుకంటే ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఇక్కడ డీల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఆ ప్రాంతీయ ఇది ఆంధ్ర వాళ్ళు అనే బ్రాండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు అక్కడ జనసేన పవన్ కళ్యాణ్ ఎట్లయితే అక్కడ కాపు సామాజిక వర్గం కోసం ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేసి ఆయనకు ఒక ఇండిపెండెంట్గా ఒక ఇది కల్పించాడో అట్లా కూడా చేస్తాడు. అంటే ఈ పరిణామాలన్నీ కూడా ఇవాళే జరగవు. కానీ చంద్రబాబు నాయుడుకి పార్టీ ఉంది, నెట్వర్క్ ఉంది, ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్. ఆయన ఏంటంటే ఏదో భూములు గొడవ తప్ప డబ్బులు ఉండొచ్చు, కానీ ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్. వాళ్ళకి ఇప్పుడు ఒక సీరియస్ పొలిటీషియన్ కావాలి. వాళ్ళు ఈటెల రాజేంద్ర కావచ్చా, శ్రీనివాస్ యాదవ్ కావచ్చా, ఇంకెవరైనా ఇప్పుడు రేపు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చా. ఆయన అంటే మంత్రి పదవి అసలు మామూలుగా అంటే ఎవరైనా హైపోథెటికల్గా చెప్తున్నా. అంటే ఒక ఎగ్జాంపుల్కి బలమైన లీడర్ నేను ఎందుకు చెప్పానంటే ఈటెల రాజేంద్ర ఇక్కడ ఒక బలమైన ఓటింగ్ బ్యాంక్ కలిగిన బీసీ సామాజిక వర్గం ఒకటి, ఈవెన్ ఆయన అనుభవం ఒకటి, అలాగే ఈవెన్ ఇప్పుడు బీజేపీ పార్టీలోనే మీకు గల్లీ లీడర్ కావాలా స్టేట్ ఈవెన్ ఆ పొజిషన్ లో బీసీ కార్డు మెయిన్ థింగ్ సార్. బీసీ కార్డు ఒకటి, ఇద్దరు సీఎంలను ఎదుర్కొన్న చరిష్మా ఒకటి, తెలంగాణ గవర్నమెంట్ లో కీ రోల్ పోషించారు ఒకటి, అంతకు మించి ఆయనకు సీఎం అవ్వాలన్న ఒక బలమైన ఆకాంక్ష ఒకటి. సీరియస్లీ మీరు అన్నట్టుగా టీడీపీ అధ్యక్షుడిని కనుక ఇక్కడ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి సార్? ఎలా అంటే పార్టీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఈటెలకు ఉన్న డ్రైవ్కి ఇప్పుడు ఆయనకి బీజేపీలో ఎమ్మెల్యేపోతున్నాడు. ఎందుకంటే ఆయనకున్న లెఫ్ట్ అల్ట్రా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేదంటే ఇక్కడ పాత లీడర్స్ ఎవరైతే బండి సంజయ్ వీళ్ళిద్దరికి కూడా కొంత క్లాష్ ఉంది, ఈగో క్లాషెస్ ఉన్నాయి. అంటే పవర్ స్ట్రగుల్ కదా, పవర్ స్ట్రగుల్ ఎవరు వెనక. బండి సంజయ్ కూడా అంటే చెప్పక రాంగ్ కామెంట్స్ పెట్టకండి, అంటే కేంద్రానికి తప్పుడు సమాచారం అందించొద్దు, ఒకరిని అంటే పార్టీని బలోపేతం చేస్తుంటే మీరు ఇచ్చే ఆ నెగిటివ్ కామెంట్స్ వల్ల పార్టీ ఇదైపోతుందంటూ కూడా చాలా సందర్భాల్లో బండి సంజయ్ ఈయన్ని ఉద్దేశించి చెప్పారనేసనే అంటారు. వీళ్ళిద్దరికి పట్టలేదు. అంటే ఇప్పుడు అనివార్యంగా ఏంటంటే ఇప్పుడు ఈటెల రాజేంద్ర యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా ఇప్పుడు బండి సంజయ్ కంటే కూడా ఈయన లెవెల్ పెద్దది, ఈయన ఎక్స్పీరియన్స్ పెద్దది. అంటే బండి సంజయ్ ఒక కార్యకర్త కావటం వల్ల ఆయన ఇక్కడ ఈ కేసీఆర్ తోటి నోటి దుడుసుకి అంటే ఆయన 10 తిడితే ఈయన 100 తిట్టి అట్లా పాపులర్ అయ్యాడు, సమస్యలు తెచ్చుకున్నాడు. ఆయన కూడా ఒక ఆర్ఎస్ఎస్లో మొదటి నుంచి ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎంకరేజ్ చేశారు.
అంటే నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఈటెల రాజేంద్రకి పగ్గాలు అప్పచెప్తే రాజాసింగ్ ఎంత చెప్పినా స్ట్రీట్ ఫైటర్ అని ఆయన ఏదో అన్నట్టు అదే ఈజ్ ఏ గల్లీ లీడర్ సెన్సేషనల్. అంటే ఈటెల రాజేంద్ర ఒక సమగ్రమైన పొలిటీషియన్. అతను ఉద్యమ నేపథ్యము, ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఈవెన్ తెలంగాణ మంత్రిగా వచ్చాక పనిచేసిన అనుభవం ఉంది, కావచ్చు. అసెంబ్లీలో ఉద్యమం అప్పుడు మాట్లాడిన అనుభవం ఉంది, ఇప్పుడు ధీటుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్న అనుభవం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే మనమేం ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు మైండ్లో ఏముందో మనకు తెలియదు, ఈటెల రాజేంద్ర మైండ్లో ఏముందో తెలియదు, ఫ్యూచర్లో ఈక్వేషన్స్ ఎట్లా వస్తాయో తెలియదు. అంటే ఇది వెరీ బిగినింగ్ కాబట్టి ఇట్లాంటి ఒక బలమైన లీడర్ని ఇక్కడ పెట్టి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, మొత్తానికైతే నార్మల్గా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి కలవలేదు. అంటే ఖచ్చితంగా అంటే ఒకవేళ మా అధినేతను చూద్దామని వెళ్ళినా కూడా అక్కడ ఎలాంటి చర్చలైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంతేనా? థ్యాంక్స్ సత్యనారాయణ గారు. నిజంగా అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సీరియస్లీ ఎలా ఉంటుందో రేపు టీడీపీది ఈటెల రాజేందర్ వస్తే కనుక ఆల్మోస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్తో విభేదించిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సీరియస్గా టీడీపీ బలోపేతం ఇక మామూలుగా ఉండదు. అది అంటే మీ మాటల ప్రకారం అయితే ఇంకా మళ్ళీ పూర్వవైభవం తెలంగాణలో అయితే పార్టీకి నెట్వర్క్ ఉంది, దానికి ఒక కరిష్మా ఉన్న లీడర్ కావాలి. ఆ లీడర్ చంద్రబాబు నాయుడు కాలేడు ఇక్కడ. కాబట్టి ఒక బలమైన నాయకుడి కోసం డెఫినెట్గా వెతుకుతాడు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంటుంది, దీనికి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.